హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను టికెట్స్ గురించి అయితే నేను చెప్తానన్నమాట. మనకు ఏ ఇష్యూ వస్తే ఏ టికెట్ రేస్ చేయాలి అనే దాని గురించి అయితే ఇన్ డీటెయిల్డ్గా నేను చెప్తాను. సపోర్ట్ సెక్షన్లో ఏవేవైతే మనకి ఆప్షన్స్ ఉన్నాయో టికెట్స్ రేస్ చేయడానికి, సో ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తూ వివరిస్తానన్నమాట. ఎందుకు అంటే టికెట్స్ ఎలా రేస్ చేయాలి అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ ఇష్యూకి ఏ టికెట్ రేస్ చేయాలి అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. అయినా సరే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాము అంటే అందులో చాలా ఉంటాయి అన్నమాట మనకి తెలియనివి. సో అప్పుడు వెంటనే మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనమాట, దేనికి ఏ టికెట్ రేస్ చేయాలి అనేసి. ఎందుకంటే మనకి మీషో వాళ్ళు డైరెక్ట్ గా మనం కాల్ చేయడానికి లేదు, ప్రతి దానికి కూడా టికెటే రేస్ చేయాలి. కాబట్టి ఆ టికెట్స్ ఎలా రేస్ చేయాలి, దేనికోసం ఏ టికెట్ రేస్ చేయాలని తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. సో పూర్తిగా చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ తర్వాత హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది మీరందరూ హైప్ చేయడం వల్ల. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. ఫస్ట్ నేను ల్యాప్టాప్ లో చూపిస్తున్నాను, మీకు ఫోన్ లో కూడా ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఆర్టీఓ ఆర్ రిటర్న్ ఎక్స్చేంజ్ అని ఉంది చూసారా, దీనికి సంబంధించిన టికెట్స్ ఏంటో చూద్దాం మనం. రాంగ్ రిటర్న్ వస్తే ఐ హ్యావ్ రిసీవ్డ్ రాంగ్ రిటర్న్ అని దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు టికెట్ రేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐ హ్యావ్ రిసీవ్డ్ డ్యామేజ్డ్ రిటర్న్, మీకు మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కస్టమర్ డ్యామేజ్ చేసి పంపిస్తే, లేదా మీకు ఆర్టీఓలో అయినా సరే మీకు డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తే ఇక్కడైతే రేస్ చేయొచ్చు. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ డ్యామేజ్డ్ రిటర్న్. ఇక్కడ ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ మై రిటర్న్ ఆర్ ఆర్టీఓ షిప్మెంట్, మీ ప్రోడక్ట్ రిటర్న్ రాకపోయినా లేదా ఆర్టీఓ షిప్మెంట్ అంటే కస్టమర్ ఏదైతే రిటర్న్ చేస్తారో ఆ రిటర్న్ మీకు రాకపోయినా, ఆర్టీఓ ఉంటుంది కదా, రిటర్న్ టు ఒరిజిన్, అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ మనకు అవుతుంది కదా, ఆ షిప్మెంట్ రాకపోయినా సరే ఇందులోకి వెళ్ళి అయితే మీరు టికెట్ రేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఐటమ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ మై రిటర్న్, మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా శారీ విత్ బ్లౌజ్ పంపించారు, బ్లౌజ్ తీసేసుకొని ఓన్లీ శారీ మాత్రమే మీకు రిటర్న్ చేశారు. అప్పుడు ఇక్కడ ఐటమ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ మై రిటర్న్, సో బ్లౌజ్ పీస్ మిస్ అయిపోయింది కాబట్టి ఇందులోకి వెళ్ళి రేస్ చేయాలి మీరు, మిస్సింగ్ అయింది ఐటమ్స్ అని. అలాగే శారీ బ్లౌజ్ ఎగ్జాంపుల్ గా చెప్పాను, మీరు పంపించిన ప్రోడక్ట్ లో ఏది మిస్ అయినా సరే, సపోజ్ జ్యువెలరీ పంపిస్తారు, జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ తీసేసుకొని లేదా నెక్ సెట్ తీసేసుకొని ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టి పంపిస్తారు. సో అలా ఏమన్నా మీ ఐటమ్స్ మిస్ అయి ఉంటే రిటర్న్ లో, సో ఇందులో అయితే రేస్ చేయాలి మీరు, ఐటమ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ మై రిటర్న్ అనేసి. ఓకేనా? నెక్స్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ కొరియర్ పార్ట్నర్ ప్రిఫరెన్స్ ఫర్ కస్టమర్ రిటర్న్స్. సో మీకు ఏదైనా కస్టమర్ రిటర్న్ కి కొరియర్ పార్ట్నర్స్ ప్రిఫరెన్స్ అంటే, సపోజ్ మీకు లాజిస్టిక్ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ బీస్ పడింది అనమాట మీ ఆర్డర్ షిప్మెంట్ తీసుకెళ్ళడానికి. కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళే తీసుకురారు, మీరు సపోజ్ ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ గా పెట్టుకుంటే వాళ్ళు రిటర్న్ తీసుకొచ్చిస్తారు, లేదా షాడో ఫ్యాక్స్ ప్రిఫరెన్స్ గా పెట్టుకుంటే వాళ్ళు తీసుకొచ్చిస్తారు. సో ఇక్కడ దానికి సంబంధించింది మీకు ఏ కొరియర్ పార్ట్నర్ ప్రిఫరెన్స్ కావాలో దాని గురించి తెలుసుకోవటానికి మీరు ఈ టికెట్ అయితే రేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ రాంగ్ బార్ కోడెడ్ ప్యాకేజ్ ఇన్ ఆర్టీఓ, అంటే మీరు కస్టమర్ కి షిప్మెంట్ పంపించారు బార్ కోడెడ్ ప్యాకెట్ లో, కానీ మీకు రిటర్న్ వచ్చినప్పుడు వేరే బార్ కోడెడ్ ప్యాకేజ్ లో వచ్చింది. అప్పుడు మీరు ఇదైతే రేస్ చేయాలి, అంటే అది మీ ప్యాకేజ్ కాదు, రాంగ్ బార్ కోడెడ్ ప్యాకేజ్ లో వచ్చింది అని మీరు ఇక్కడైతే రేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ యూజ్డ్ ప్రోడక్ట్ యాజ్ రిటర్న్, మీరు ఏదైతే పంపిస్తారో కస్టమర్ అది యూజ్ చేసుకొని రిటర్న్ పంపిస్తే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు, యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చింది అని. నెక్స్ట్ రిటర్న్ ఆర్ ఆర్టీఓ ప్రోడక్ట్ నాట్ రిసీవ్డ్ బట్ మార్క్డ్ డెలివర్డ్, నీడ్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఏదైతే మీకు రిటర్న్ రావాలో లేదా ఆర్టీఓ రావాలో అది రాలేదు, కానీ డెలివర్డ్ అని అక్కడ అప్డేట్ చేసేసారు. సో దానికోసము మీరు ఈ టికెట్ రేస్ చేయాలి, మీకు రాలేదు కానీ డెలివర్డ్ అని అప్డేట్ చేసినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ఎక్స్చేంజ్ ఆర్డర్, కస్టమర్ ఇప్పుడు ఎక్స్చేంజ్ పెడతారు, మీరు పంపించిన ప్రోడక్ట్
ఎక్స్చేంజ్లో పెడతారు. అంటే రిటర్న్ చేయకుండా ఎక్స్చేంజ్ అంటే సేమ్ ప్రోడక్ట్ వేరేది పంపిమని ఎక్స్చేంజ్ పెడతారు. అలా పెట్టినప్పుడు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే అప్పుడు ఇదైతే టికెట్ రేస్ చేయొచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఆర్ ఆర్టీఓ డెలివరీ ఇష్యూ ఫాల్స్ అటెంప్ట్ బై లాజిస్టిక్ పార్ట్నర్. అంటే మీకు రిటర్న్ నేను చెప్పాను కదా ఇదివరకు వీడియోలో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని. అలా 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఆ థర్డ్ అటెంప్ట్ తర్వాత ఇంకా ఫోర్త్ అటెంప్ట్ ఉండదు. ఓకేనా? మీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది డిస్పోజల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. మీకు అసలు ప్రోడక్టే రాలేదు. కానీ అక్కడ అటెంప్ట్ చేశామని చూపిస్తుంది. అప్పుడు మీరు ఫాల్స్ అటెంప్ట్ బై లాజిస్టిక్ పార్ట్నర్ అని చెప్పేసి ఇదైతే ఇష్యూ రేస్ చేయాలి. అది మీది కస్టమర్ రిటర్న్ అయినా సరే, ఆర్టీఓ అయినా సరే, ఏదైనా సరే ఇక్కడ ఫాల్స్ అటెంప్ట్ బై లాజిస్టిక్ పార్ట్నర్ అని చెప్పేసి మీరు టికెట్ అయితే రేస్ చేయాలి. ఐ యామ్ నాట్ ఏబుల్ టు జనరేట్ ఇన్వాయిస్ ఫర్ ఎక్స్చేంజ్ ఆర్డర్. ఎక్స్చేంజ్ ఏదైతే కస్టమర్ ఎక్స్చేంజ్ చేస్తారో మీరు ఆ ఇన్వాయిస్ డౌన్లోడ్ అంటే లేబుల్ డౌన్లోడ్ చేయలేకపోతే అప్పుడు ఇదైతే మీరు రేస్ చేయాలి ఇక్కడైతే టికెట్. ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఆర్టీఓ ఇన్ నాన్ బార్కోడెడ్ ప్యాకేజ్. మీరు కస్టమర్కి బార్కోడెడ్లో షిప్మెంట్ పంపించారు. అది కస్టమర్కి డెలివరీ అవ్వలేదు, ఆర్టీఓ అయింది. ఆ ఆర్టీఓ నాన్ బార్కోడెడ్ ప్యాకేజీలో వచ్చింది. అలా వచ్చినప్పుడు మీరు ఇందులో అయితే టికెట్ రేస్ చేయాలి. అంటే మీకు నాన్ బార్కోడెడ్ ప్యాకేజ్‌లో రాంగ్ వచ్చిందనుకోండి. ఫర్ సపోజ్ అసలు మీ ప్యాకేజే కాదది. అది నాన్ బార్కోడెడ్ ప్యాకేజ్. కానీ మీరు బార్కోడెడ్‌లోనే పంపించారు. బట్ నాన్ బార్కోడెడ్‌లో రాంగ్ వచ్చేసింది. అంటే మీ షిప్మెంట్ కాదది. కాబట్టి మీరు ఇందులో టికెట్ రేస్ చేయొచ్చు. అది రాంగ్ వచ్చింది కదా అని రాంగ్ ప్రొడక్ట్ రిసీవ్డ్ రాంగ్ ప్రొడక్ట్ అని పెట్టొద్దు. మీది అసలు ప్యాకేజే కాదు. ఎందుకంటే అది బార్కోడెడ్ ప్యాకేజ్ కాదు అనుకుంటే మీరు పంపించింది బార్కోడెడ్ ప్యాకేజ్ అయితే అప్పుడు మీరు ఇందులో టికెట్ రేస్ చేయాలి. ఐ యామ్ అనేబుల్ టు రేజ్ రాంగ్ రిటర్న్ ఆర్ ఆర్టీఓ క్లెయిమ్స్. మీరు రాంగ్ రిటర్న్‌కి ఆర్టీఓ క్లెయిమ్స్ ఒకవేళ చెయ్యలేకపోతే అంటే మీరు ఎన్ని సార్లు చేసినా సరే అది రావట్లేదు. అంటే మీకు టికెట్ రేజ్ అవ్వకపోతే ఈ టికెట్ అయితే మీరు రేజ్ చేయాలి. మీరు రేజ్ చేయలేకపోతున్నారు రాంగ్ రిటర్న్‌కి లేదా ఆర్టీఓ క్లెయిమ్స్‌కి అనేసి. నెక్స్ట్ ఆర్డర్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ ఇష్యూ. సో షిప్పింగ్ ఛార్జెస్ ఇష్యూ షిప్పింగ్ ఛార్జెస్ గురించి ఎవరికైనా అంటే రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ గురించి ఎవరికైనా ఇష్యూ ఉంటే ఈ ఆర్డర్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ ఫీ ఇష్యూ అని ఇక్కడ రేస్ చేయాలి టికెట్. ఇప్పుడు మీకు కొంతమంది నాకు 200 పడుతుంది, కొంతమంది 180 పడుతుంది, కొంతమంది 170 పడుతుంది అని చెప్తూ ఉంటారనమాట. మీకు ఆ షిప్పింగ్ ఫీజులో ఏదైనా ఇష్యూ ఉంటే ఇందులో అయితే రేస్ చేయండి. ఓకే. నెక్స్ట్ వెన్ విల్ ఐ రిసీవ్ మై రాంగ్ రిటర్న్ రిలేటెడ్ కంపెన్సేషన్. మీకు కస్టమర్ రాంగ్ రిటర్న్ పంపించారు, మీరు క్లెయిమ్ చేశారు, ఆ క్లెయిమ్ ఇంకా రాలేదు అంటే మీరు ఇందులోకి వెళ్ళి టికెట్ రేస్ చేయొచ్చు. ఓకేనా? మై ఆర్డర్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ రిటర్న్లెస్ రీఫండ్. వాట్ ఈస్ రిటర్న్లెస్ రీఫండ్? నేను చెప్పాను కదా ఇది వరకు రిటర్న్లెస్ రీఫండ్ అని ఒక ఫీచర్ వచ్చిందని. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే లేదా మీ ప్రోడక్ట్ రిటర్న్లెస్ రీఫండ్‌గా ఏదైనా అయ్యింది అంటే మాత్రం ఇక్కడ మీరు టికెట్ రేస్ చేయొచ్చు. రిటర్న్లెస్ ఫీచర్ గురించి తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ మీరు టికెట్ రేస్ చేయొచ్చు. అదర్ రిటర్న్స్ ఆర్ ఆర్టీఓ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇష్యూ. సో ఏదైనా అంటే ఇందులో మీకు సంబంధించిన ఇష్యూ ఏదైనా లేకపోయినా ఈ అదర్ రిటర్న్స్ లేదా ఆర్టీఓ రిటర్న్ టు ఒరిజిన్ లేదా ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా సరే ఇక్కడైతే మీరు రేస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్‌కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇక్కడ కేటలాగ్ అండ్ ప్రైజింగ్ అని ఉంది. ఇక్కడ కేటలాగ్ అండ్ ప్రైజింగ్. సో దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో టికెట్స్ దానికి సంబంధించినవి చూసేద్దాము. మై అప్లోడెడ్ ఫైల్ ఈజ్ నాట్ లైవ్ ఎట్. మీరు అప్లోడ్ చేశారు, క్యూసీ పాస్ అని వచ్చింది, అయినా సరే అది లైవ్లో లేదు మీ ప్రోడక్ట్ అన్నప్పుడు ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. ఐ వాంట్ టు ఎడిట్ మై క్యాటలాగ్ డీటెయిల్స్. మీ క్యాటలాగ్ డీటెయిల్స్ ఏమైనా మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. ఓకేనా? ఐ వాంట్ క్యాటలాగ్ అప్లోడ్ ట్రైనింగ్. మీకు క్యాటలాగ్ అప్లోడ్ గురించి ఏదైనా ట్రైనింగ్ కావాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. వాళ్ళు మీకు ఒక స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్లో మీరు ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. కానీ ఈ ట్రైనింగ్ మాత్రం హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. I am receiving an error while uploading the catalog via bulk upload. బల్క్ అప్లోడ్లో మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంటే ఇక్కడైతే టికెట్ రేస్ చేయొచ్చు.
ఐ వాంట్ టు చేంజ్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ క్యాటలాగ్. మీది ప్రోడక్ట్ ప్రైస్ చేంజ్ చేయాలి లేదా మీ క్యాటలాగ్ ది ప్రైస్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మీరు టికెట్ రేస్ చేయాలి. మీరు డైరెక్ట్ గా ప్రైస్ అంటే ప్రైస్ పెంచడానికి ఉండదు, తగ్గించడానికి అయితే మీరు తగ్గించుకోవచ్చు. కానీ ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి అయితే డెఫినెట్ గా టికెట్ అయితే రేస్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ డిస్కౌంట్ ఆర్ నో డిస్కౌంట్ ఈజ్ అప్లైడ్ టు మై సేల్ క్యాటలాగ్స్. సో మీ క్యాటలాగ్స్ కి రాంగ్ రాంగ్ డిస్కౌంట్ లేదా నో డిస్కౌంట్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ టికెట్ అయితే రేస్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది అవ్వదు. ఐ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ క్యాటలాగ్. మీకు మీ క్యాటలాగ్ కి లేదా మీ ప్రోడక్ట్ కి ప్రైస్ ఇష్యూ ఉంటే ఇక్కడ మీరు టికెట్ రేస్ చేయొచ్చు. అంటే ఏమవుతుంది, కొన్ని సార్లు మీకు తెలియకుండానే ప్రైస్ డిక్రీజ్ అయిపోతుంది కదా, అప్పుడు ఏదైనా మీకు ప్రైస్ ఇష్యూ అట్లాంటిది ఏదైనా ఉంటే ఇక్కడ టికెట్ రేస్ చేయండి. హౌ టు ప్రమోట్ మై ప్రోడక్ట్స్ ఆర్ ఇంక్రీజ్ విజిబిలిటీ ఆఫ్ మై క్యాటలాగ్ బై యూజింగ్ యాడ్స్ ఆన్ మీషో. మీకు మీషోలో యాడ్స్ కావాలి మీ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడానికి లేదా మీ ప్రోడక్ట్స్ విజిబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు యాడ్స్ కావాలి అంటే అది ఎలా యూజ్ చేయాలి ఆ యాడ్స్ ఆప్షన్ అంటే ఇక్కడ మీరు టికెట్ ట్రేస్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. వాట్ ఈస్ ద ప్రైస్ రికమెండేషన్ ఫీచర్. ప్రైస్ రికమెండేషన్ ఫీచర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మీరు టికెట్ ట్రేస్ చేయొచ్చు. ప్రైస్ రికమెండేషన్ అంటే మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తుంటే మీరు అక్కడ ప్రైస్ మెన్షన్ చేసేటప్పుడు మీకు రికమెండేషన్ ప్రైస్ అని చూపిస్తుంది. ఓకేనా, దాని గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఇక్కడైతే మీరు టికెట్ ట్రేస్ చేయొచ్చు. వాట్ ఆర్ వేరియస్ చార్జెస్ అండ్ కమిషన్స్ అప్లైడ్ ఆన్ మీషో. సో మీషోలో ఏమేం చార్జెస్ ఏమేం కమిషన్స్ మీ ప్రోడక్ట్ మీద పడతాయో దానికి సంబంధించిన డీటెయిల్డ్ కావాలి అంటే మీరు ఇక్కడ రేస్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద హెచ్ఎస్ఎన్ కోడ్ ఐ హ్యావ్ టు ఎంటర్. మీకు అక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఏదన్నా చూపిస్తుంటే ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ ఏది అప్డేట్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే ఇక్కడ మీరు టికెట్ రేస్ చేస్తే మీకు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ క్యూసీ ఎర్రర్. మీరు ప్రోడక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు క్యూసీ ఎర్రర్ లేదా క్యూసీ పాస్ అని వస్తుంది కదా. సో క్యూసీ పాస్ అంటే ప్రోడక్ట్ లైవ్ లోకి వెళ్ళిపోతుంది. క్యూసీ ఎర్రర్ దాన్ని మీరు ఫిక్స్ చేస్తున్నా కూడా ఫిక్స్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మీరు టికెట్ రేస్ చేయొచ్చు. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద కేటగిరీ ఐ వాంట్ టు లిస్ట్. మీరు మీ ప్రోడక్ట్ ఏదైతే కేటగిరీలో మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ మీకు దొరకకపోతే అప్పుడు ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా మీరు ప్లాస్టిక్ కి సంబంధించింది మీరు సేల్ అనుకుంటున్నారు కానీ ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన కేటగిరీ మీషోలో లిస్ట్ లేదు, కానీ మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు అంటే మాత్రం ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. అవర్ బ్రాండ్ ఈస్ నాట్ షోవన్ ఇన్ డ్రాప్ డౌన్ వైల్ లిస్టింగ్ ద ప్రోడక్ట్. సో మీ బ్రాండ్ అంటే మీరు ఏదైనా బ్రాండెడ్వి ఏవైనా సరే మీరు సేల్ చేస్తున్నట్టయితే ఆ బ్రాండ్ ఏదైతే ఉందో అది డ్రాప్ డౌన్ లో మీకు చూపించకపోతే లిస్టింగ్ ప్రోడక్ట్స్ లో మీరు ఈ టికెట్ రేస్ చేయొచ్చు. హౌ టు ప్రైస్ మై ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ కి ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ టికెట్ రేస్ చేసుకోవచ్చు. ఎలా చెయ్యాలి, మీ ప్రోడక్ట్ కి ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద జిఎస్టీ వాల్యూ ఐ షుడ్ ఎంటర్. సో మీరు కనుక జిఎస్టీ తోని సేల్ చేస్తున్నట్టయితే జిఎస్టీ వాల్యూ ఏది ఎంటర్ చేయాలో మీకు తెలియకపోతే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. I want to upload new listings with only wrong or defect item returns price. సో మీరు కొత్తగా ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారు, ఓన్లీ రాంగ్ ఇంకా డిఫెక్టివ్ ఐటమ్ రిటర్న్ ప్రైస్ మెన్షన్ చేయాలి అనుకుంటున్నారు. సో అప్పుడు ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. ఐ వాంట్ టు చేంజ్ ద ఓన్లీ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ఐటమ్ రిటర్న్స్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ క్యాటలాగ్. మీరు మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటారో వాటికి రాంగ్ ఇంకా డిఫెక్టివ్ ఐటమ్ రిటర్న్ ప్రైస్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. మై క్యాటలాగ్స్ ఆర్ అండర్ ద బ్లాక్ ట్యాబ్. ఇది చాలా మందికి వచ్చే ఇష్యూ. సో మీ ప్రోడక్ట్స్ లేదా మీ క్యాటలాగ్స్ బ్లాక్ ట్యాబ్ లో పడితే ఇక్కడ మీరు రేస్ చేయాలి, ఇందులోకి వెళ్ళి ఇష్యూ రేస్ చేయాలి.
వాట్ ఈస్ ద ఎంఆర్పి చేంజింగ్, వై ఆర్ వి అప్డేటింగ్ ఆల్ పిఐడిస్ ఎంఆర్పీస్. సో ఎవరైతే జిఎస్టితో చేస్తున్నారో వాళ్ళకి ఎంఆర్పి అనేది చాలా, ఈ పిఐడి ఎంఆర్పీస్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఆ ఎంఆర్పీస్ గురించి ఇక్కడైతే టికెట్ రేస్ చేయొచ్చు. మై క్యాటలాగ్స్ ఆర్ బ్లాక్ డ్యూ టు బ్రాండ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇష్యూ. బ్రాండ్ కి సంబంధించిన, అంటే మీరు బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్యాటలాగ్స్ బ్లాక్ అయితే మాత్రమే ఇందులో ఇష్యూ రేస్ చేయాలి. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ డీటెయిల్స్ ఆస్కింగ్ క్యాటలాగ్ అప్లోడ్. మీరు క్యాటలాగ్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏదైనా సరే మీకు అర్థం కాకపోతే అప్పుడు ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. చేంజ్ మై మీషో షాప్ యూఆర్ఎల్ నేమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ లోగో. మీరు మీషో సెల్లర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఒక నేమ్ పెట్టుకుంటారు కదా, షాప్ నేమ్, దానికి సంబంధించిన యూఆర్ఎల్ లేదంటే లోగో ఏదైనా చేంజ్ కావాలి అంటే ఇక్కడ వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. మై క్యాటలాగ్స్ ఆర్ నాట్ విజిబుల్ ఇన్ ద మీషో షాప్. మీ క్యాటలాగ్స్ మీషో షాప్ లో విజిబుల్ అవ్వకుంటే ఇక్కడైతే టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ టు నో అబౌట్ ద మీషో షాప్ ఆర్ సెల్లర్ సపోర్ట్ వెబ్సైట్. సో మీషో షాప్ గురించి కానీ లేదా సెల్లర్ సపోర్ట్ వెబ్సైట్ గురించి కానీ మీకు తెలుసుకోవాలంటే ఇక్కడ టికెట్ రేస్ చేయండి. వాట్ ఆర్ మై క్యాటలాగ్స్ ఇన్ లో విజిబిలిటీ. మీ క్యాటలాగ్స్ ఏవైతే లో విజిబిలిటీగా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ టికెట్ రేస్ చేయండి. ఐ హ్యాడ్ డిస్పాచ్డ్ ద రైట్ ప్రోడక్ట్ బట్ ఇట్ ఈస్ ఇన్ రిటర్న్డ్ బ్యాక్ యాజ్ రాంగ్ ప్రోడక్ట్. ఇది చాలా మందికి వస్తుంది కదా ఇష్యూ. మీరు కరెక్ట్ ప్రోడక్ట్ పంపిస్తారు కానీ కస్టమర్ రాంగ్ వచ్చింది అని మీకు రిటర్న్ చేస్తారు కదా, సో అప్పుడు ఇదైతే టికెట్ రేస్ చేయండి. నేను ఫస్ట్ చూపించింది రాంగ్ రిటర్న్ వచ్చిందని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి. ఇది మీరు కరెక్ట్ ప్రోడక్ట్ పంపించిన కస్టమర్ రాంగ్ అని చెప్పి మీకు రిటర్న్ చేశారు చూసారా, దాని గురించి తెలుసుకోవడానికి మీరు ఈ టికెట్ రేస్ చేయాలి. ఇంకా అదర్ క్యాటలాగ్ రిలేటెడ్ ఇష్యూ, మీకు ఏదైనా క్యాటలాగ్స్ ది రిలేటెడ్ దానికి సంబంధించిన మీ ప్రోడక్ట్ కి సంబంధించిన మీ క్యాటలాగ్స్ కి సంబంధించిన ఇష్యూ ఏదైనా అదర్ ఇష్యూ అంటే ఇందులో లేనిది ఏదైనా ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఇష్యూ రేస్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఆర్డర్స్ అండ్ డెలివరీ. సో ఇక్కడ వ్యూ ఆల్ కొట్టేద్దాము. చలో. సో ఆర్డర్స్ అండ్ డెలివరీ. మై ఆర్డర్స్ ఆర్ నాట్ పిక్డ్ అప్. సో మీరు మీ షిప్మెంట్ రెడీగా పెట్టారు కానీ ఎగ్జిక్యూటివ్ వచ్చి పికప్ చేసుకోవట్లేదు అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. మై ఆర్డర్ ఇస్ పిక్డ్ అప్ బట్ స్టిల్ ఇన్ రెడీ టు షిప్ ట్యాబ్. మీ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ పిక్ చేసుకున్నాడు కానీ అది షిప్పింగ్ లోకి వెళ్లకుండా ఇంకా రెడీ టు షిప్ లోనే ఉంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ టు నో ద డెలివరీ స్టేటస్ ఆఫ్ మై ఆర్డర్. మీరు పంపించిన ఆర్డర్ డెలివరీ స్టేటస్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. లేబుల్ ఈస్ నాట్ గెట్టింగ్ జనరేటెడ్ ఫర్ మై ఆర్డర్. మీకు లేబుల్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. ఐ ఆమ్ నాట్ అవైలబుల్ ఫర్ ఏ ఫ్యూ డేస్ టు డిస్పాచ్ ఆర్డర్. మీరు కొద్ది రోజులు ఉండట్లేదు ఆర్డర్స్ డెలివరీ ఇవ్వడానికి అనే దానికి ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. మీరు మామూలుగా లీవ్ అప్లై చేసుకోవాలి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ టికెట్ రేస్ చేసుకోండి. ఐ వాంట్ పికప్ ఆన్ సండేస్. మోస్ట్లీ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ సండేస్ రారు పికప్ చేసుకోవడానికి షిప్మెంట్స్. మీకు సండే కావాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ కంప్లైంట్ అగైనెస్ట్ 3PL పార్ట్నర్. 3PL పార్ట్నర్స్ అంటే మనకి లాజిస్టిక్ పార్ట్నర్స్ అన్నమాట. ఎక్స్ప్రెస్ బిస్, షాడోఫాక్స్, వాల్మో, డెలివరీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా లాజిస్టిక్ పార్ట్నర్స్. వాళ్ళ గురించి మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే ఇక్కడ వెళ్ళేసి అయితే టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ టు పుట్ మై కంప్లీట్ అకౌంట్ అండర్ నెక్స్ట్ డే డిస్పాచ్ ప్రోగ్రామ్. మీది ఏదైతే మీకు ఆర్డర్స్ వస్తాయో అది ఇమీడియట్ గా నెక్స్ట్ డే మీరు డిస్పాచ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ టు యాడ్ మై క్యాటలాగ్స్ అండర్ నెక్స్ట్ డే డిస్పాచ్ ప్రోగ్రామ్. ఇది కూడా సేమ్ అన్నమాట. సో మీ ప్రోడక్ట్స్ అన్ని కూడా 1 డే డిస్పాచ్ అన్నమాట. అంటే ఇవాళ ఆర్డర్ వచ్చేస్తే రేపు మీరు డిస్పాచ్ చేసేస్తారు. సో ఆ ప్రోగ్రామ్ అన్నమాట. అది కావాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఆర్డర్ ఫర్ అవుట్ ఆఫ్ స్టాక్ క్యాటలాగ్ ఆర్ ప్రోడక్ట్. అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్న వాటికి మీకు ఆర్డర్ వస్తే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ టు క్యాన్సిల్ అన్ ఆర్డర్. మీరు ఒకవేళ మీ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటే, మీకు వచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేయాలనుకుంటే ఇక్కడే టికెట్ రేస్ చేయొచ్చు. ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ అన్యూజువల్ ఆర్డర్. అసలు మీ దగ్గర ఆ ప్రోడక్టే లేదు, మీకు అసలు మీ దగ్గర మీరు ఆ క్యాటలాగే అప్లోడ్ చేయలేదు కానీ మీకు ఆర్డర్ వస్తే అది అన్యూజువల్ ఆర్డర్ కింద టికెట్ రేస్ చేయాలి. ఐ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ డీల్స్.
మహా సేల్ ఇవన్నీ ఉంటాయి కదా సేల్స్‌లో. ఆ సేల్స్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. ఐ వాంట్ యూనికామర్స్ ఫెసిలిటీ ఫర్ మై స్టోర్. ఈ యూనికామర్స్ ఫెసిలిటీ అనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. బట్ నేను ఇది తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై సేల్స్. మీకు మీ సేల్స్ ఇంక్రీజ్ కావాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయండి. వాళ్ళు మీకు సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన టిప్స్ లేదా యాడ్స్ ఇవ్వండి అని చెప్తారు. లేదా డిస్కౌంట్ తగ్గించండి. మీ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్‌కి ఇంత విజిబిలిటీ ఉంది. వాళ్ళు చెప్తారు. సో, మీకు ఏదైనా దీని గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు టికెట్ రేస్ చేయండి. ఓకేనా? ఐ వాంట్ టు డీప్రయారిటైజ్ మై కొరియర్ పార్ట్నర్. మీరెవరైనా కొరియర్ పార్ట్నర్‌ని అంటే సపోజ్ ఎక్స్‌ప్రెస్ బీస్ ఉందనుకోండి. అది మీకు సరిగ్గా వచ్చి వాళ్ళు పికప్స్ కలెక్ట్ చేసుకోవట్లేదు. లేదా రిటర్న్స్ మీకు సరిగ్గా తెచ్చి ఇవ్వట్లేదు అంటే వాళ్ళని డీప్రయారిటైజ్ చేయొచ్చనమాట. వాళ్ళింకా చాలా తక్కువ అంటే లాస్ట్ ప్రయారిటీ ఎవరు లేకుంటే మాత్రమే వాళ్ళకిచ్చి పంపిస్తారనమాట. సో, అలా చేసుకోవచ్చు. ఐ వాంట్ టు రీప్రయారిటైజ్ మై కొరియర్ పార్ట్నర్. డీప్రయారిటైజ్ చేసిన వాళ్ళని మళ్ళీ లేదు మళ్ళీ మాకు వీళ్ళు కావాలి అని మళ్ళా రీప్రయారిటైజ్ కింద మీరు టికెట్ రేస్ చేస్తే వాళ్ళని మళ్ళీ మీకు నార్మల్‌గా రెగ్యులర్‌గా పంపిస్తారు. ఐ వాంట్ టు రిమూవ్ మై క్యాటలాగ్స్ ఫ్రమ్ నెక్స్ట్ డే డిస్పాచ్ ప్రోగ్రామ్. చెప్పాను కదా ఇందాక నెక్స్ట్ డే డిస్పాచ్ మీరు అది రిమూవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ టికెట్ రేస్ చేయాలి. మై ఆర్డర్స్ ఆర్ అండర్ ద ఆన్ హోల్డ్ ట్యాబ్. మీ ప్రొడక్ట్స్ హోల్డ్‌లో ఉంటే ఇక్కడ టికెట్ రేస్ చేయండి. ఐ వాంట్ టు చేంజ్ మై ఎస్ఎల్ఏ. ఈ ఎస్ఎల్ఏది నాకు ఇది కొంచెం డౌట్. ఈ ఎస్ఎల్ఏ అంటే ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకేనా? ఈ ఎస్ఎల్ఏ అంటే యాక్చువల్‌గా టైమ్ దాని గురించి మనకు ఇవి ఆర్డర్స్ వస్తాయి కదా! సో, దానికి సంబంధించింది. నేను చెప్తాను ఇది నెక్స్ట్ వీడియోలో. ఐ వాంట్ టు స్టాప్ సండే డిస్పాచ్. మీకు సండే ఎగ్జిక్యూటివ్ వచ్చి కలెక్ట్ చేసుకోవద్దు అంటే ఇక్కడ స్టాప్ చేయడానికి మీరు టికెట్ రేస్ చేయొచ్చు. ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ మై పర్చేస్డ్ బ్రాండెడ్ ప్యాకెట్స్. సో, మీరు ఏవైతే బ్రాండెడ్ ప్యాకెట్ పర్చేస్ చేస్తారో దానికి సంబంధించింది మీకేమైనా ఇష్యూ వస్తే ఇంకా రాకపోయినా, లేదంటే వచ్చినా సరే అవి వాటికి ఏమైనా అంటే ఏదైనా అది ప్యాకెట్స్ బాగాలేకపోయినా సరే ఇక్కడ ఈ టికెట్స్ రేస్ చేయొచ్చు. మీకు స్కానింగ్‌లో బ్రాండెడ్ ప్యాకెట్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఇక్కడ టికెట్ రేస్ చేయొచ్చు. I am facing issues with pickup or delivery partners scanning my barcoded branded packet. సో, మీరు ఇక్కడ మీకు పికప్ చేసుకునే ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో అతనికి మీ బ్రాండెడ్ ప్యాకెట్ స్కానింగ్ అవ్వట్లేదు అంటే మాత్రం ఇక్కడ మీరు ఇష్యూ రేస్ చేయాలి. ఇంకా ఏదైనా అదర్ ఇష్యూ అంటే మీకు దీనికి సంబంధించిన దాంట్లో మీ ఇష్యూ లేదు. మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూ లేదంటే ఇక్కడ అదర్ ఇష్యూస్‌లో అయితే మీరు టికెట్ రేస్ చేయొచ్చు. సో, ఇదన్నమాట టికెట్స్‌కి సంబంధించినంత వరకు. సో, ఇలా అయితే మీరు మీకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉంటుందో సో, అది టికెట్ సెక్షన్‌లోకి వెళ్ళేసి మీరైతే టికెట్స్ రేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రేస్ చేసిన టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా?